హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. నేనైతే వంకాయ మసాలా వంకాయ ఫ్రై చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఈ వంకాయ ఫ్రై రోజు చేసుకుంటే ఇలా కదా కొంచెం వెరైటీగా చేసుకుంటున్నాను. నేనైతే నోట్లో పెట్టుకుంటే కర్రీపాయలా ఉంటుంది. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అదిరిపోతుంది. వేరే లెవెల్లో ఉంటుంది. ముందుగా అయితే నేను మా ఇంటికాడ వంకాయలు కాసినాయి. ఫస్ట్ అయితే ఒక 5-6 వంకాయలు చెట్టుకి అయితే కాసినాయి. అవి దంచేసుకుంటున్నాను. అది అవి ఈ వైట్ వంకాయలు ఇవైతేని ఇంటికాడ బార్గిల్లో కాసినాయి. మాకైతే కొన్ని వంకాయలు అవి వచ్చిన మట్టికి కోసేసాను. ఇంట్లో కూడా కొంచెం నేను వంకాయలు ఉన్నాయి కదా, ఒక 1/2 కిలో వంకాయలు ఉన్నాయి. ఇవి తీసుకున్నాను. ఇందులోకి అవి కూడా వేసి కలిపేస్తాను రెండుని. ఇవి ఇలాంటి తీసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా గీతలుగా చక్కగా ఉన్నాయి వంకాయలు తీసుకుంటేని. నేనైతే 1/2 కిలో తీసుకున్నాను. ఇందులో అయితే అటు ఇటు తడుగులు తీసేసుకొని ఒక 5-6 కింద కట్ చేసుకోవాలి. పురుగులు అవి ఉంటాయి కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అలా కట్ చేసుకోవాలి. ఫ్రైకి బాగా మసాలా అవి పట్టాలి కదా అన్నట్లకి వాటర్లో నేను వాటర్లో వేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇవన్నీ మంచిగా కట్ చేసేసుకోవాలి. పురుగులు ఏమైనా ఉన్నా చూసుకొని కట్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి. నాలుగులుగా కట్ చేసుకోవచ్చు, 4గా కట్ చేసుకోవచ్చు. మిగతా ఈ తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి కదా చెట్టుకి కాసిన, అవి కూడా దాంట్లోనే మిక్స్ చేసేస్తున్నాను. ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఈ మళ్ళీ 2-3 వంకాయలు వేరే కర్రీకి ఎందుకని దీంట్లో వేసేసుకుంటున్నాను నేనైతేని. ఈ కర్రీ దీంట్లో వేసుకుంటున్నాం కదా. ఈ తెల్ల వంకాయలు కూడా అందులో చెట్టుకి కాసినవి కదా, చాలా ఫ్రెష్గా ఉంటాయి. చాలా మంచిది కూడా హెల్త్కి కూడాను. అన్నీ బాగా కలిపేసుకుంటున్నాను. ఇందులోని బాగా కలిపేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి. ఇందులోని సాల్ట్ మెత్తనుప్పు కంట ఇది కల్లుప్పు వేసుకుంటే చాలా మంచిది. దీంట్లోని వంకాయలు కొంచెం సేదవ్వకుండా కొద్దిగా ఒక 2 నిమిషాలు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇంకో ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకుని ఇందులోకి ఒక 3 స్పూన్లు కారం పొడి తీసుకున్నాను. దీనికి కరెక్ట్గా అంటే మీ ఇష్టం అండి. ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం సమానంగా వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం అల్లం పేస్ట్ అది వేస్తాం కదా, ఎక్కువే అయిపోతుంది. నేను ధనియాల పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. దాంట్లో కాస్తంత పసుపు, ఒక 2 స్పూన్లు పసుపు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇందులోకి పసుపు వేసేసుకున్నా. దీని స్పెషల్ ఏంటంటే అండి, అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అల్లం పేస్టు ఫ్రెష్గా చేసుకుని అల్లం పేస్టు దాంట్లో ఎల్లిపాయలు 2 ఫ్రెష్గా తీసుకున్నాయి నాకైతేని. అప్పటికప్పుడు తీసుకోవాలి ఈ వంకాయ ఫ్రైకి. మెయిన్ అయితే అల్లం పేస్ట్ ఎక్కువగా వేసుకోవాలి ఫ్రైకి అయితేని. దీని పేస్ట్లో వంకాయ ఫ్రై దీంట్లో సరిపోనంత నేను 2 స్పూన్లు అల్లం పేస్ట్ తీసుకున్నాను కదా, ఒక రుచి సరిపోనంత సాల్ట్ తీసుకున్నాను. ఇందులోకి ఒక కట్ట కొత్తిమీర తీసేసుకోవాలి. ఒక చిన్న కట్ట స్మాల్ సైజ్ ఉంటుంది కదా, బాగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీని మిక్స్ చేసేసుకొని ఉప్పు, కారం అన్నీ, పసుపు, మసాలాలు అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఈ ఫ్రై బాగా కలిపేసుకొని ఇందులోకి నేనైతే బాగా కలిపేసుకున్నాను కదా, ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే వంకాయలో పెడతాం కదా, లోపలికి వెళ్ళి మంచిగా వంకాయకి బాగా పడుతుంది. అంత బాగా కుక్ అవుతుంది ఈ ఫ్రైకి అయితేని. ఈ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రోజు చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి అయితేని ఒక వంకాయ తీసుకోవాలి. తీసుకొని మంచిగా దాంట్లోకి మసాలా అంతా పట్టేలాగా మంచిగా 4 ముక్కలు, మంచిగా 4 సీరలు అవి ఉన్నాయి కదా, అవన్నీ పక్కగా శుభ్రంగా మంచిగా పెట్టేసుకోవాలి. అన్నీని ప్రతి వంకాయకి వదలకుండా బాగా మసాలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, అలా పెట్టుకోవాలి. మీ ఇష్టమని 4 ముక్కలు చేసుకొని 4 ముక్కలు చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద వంకాయలేమో ఇలా కట్ చేసుకోవచ్చు, చిన్న వంకాయలేమో ఒక 4-5 ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. నేను ఇలా పెట్టేసుకోవాలి. మసాలాలన్నీ మంచిగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రతి వంకాయకి ఇలాగ సేమ్ అలాగ పెట్టేసుకోవాలి. ఇంకా మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఏం అవసరం లేదు, ఇంకా ఏమీ వేసుకోక్కర్లేదు. ఇంకా సరిపడంత పెట్టేసుకుంటున్నాం కదా, వాటర్ లేకుండా తీసుకుని పెట్టుకోవాలి. వాటర్ తేపేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు కూడాను వాటర్ ఉంటే మళ్ళీ ఫ్రై చేసినప్పుడు అంత మంచిగా అనిపించదు. అందుకని మళ్ళీ వాటర్కి పోయక్కర్లేదు ఈ ఫ్రైకి ఇంకా అసలను.
డ్రైగా ఉండాలి ఫ్రై. మరీ డ్రై కాకుండా మరీ గ్రేవీ కాకుండాను సమానంగా ఉండాలి ఫ్రైకి. అలాగైతేనే టేస్టీగా ఉంటుంది. ఇందులోకి గిలా పెట్టేసుకున్నాను కదండి. సేమ్ గిలా పెట్టేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయలన్నీ ఈ మొత్తం మీద అయితే అన్నీ ఇలా చేసుకున్నాను. కళాయి తీసుకున్న స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2-3 స్పూన్లు ఆయిల్. వంకాయ ఫ్రైకి అయితే 2 స్పూన్లు అయితే ఎక్కువగా పడుతుంది. 2-3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేనైతే. మీ ఇష్టం ఎక్కువంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను సమానంగా వేసుకుంటున్నాను. ఫ్రైకి వంకాయలు బాగా ఉడకాలి కదా. ఎందుకంటే నేత వంకాయలు తీసుకోవాలి ఫ్రైకి, ఉదురుకొని వంకాయలు తీసుకోకూడదు. నేత వంకాయలు తీసుకుంటేనే బాగుంటుంది. వంకాయలన్నీ ఆయిల్ వేసుకున్నాం కదా, వంకాయలు ఒక్కొక్కటి తీసుకొని అన్నీ వేసేసుకోవాలి. దానిగా వేసేసుకోవాలి. దాని మీద ఒకటి వేసుకోవాలి. సమానంగా సరిపోతుంది. కళాయి సరిపోద్ది దానికి. ఎక్కువ ఉంటే పెద్ద కళాయి పెట్టుకోవాలి, చిన్నగా ఉంటే ఒక చిన్న కళాయి పెట్టుకొని వేయించుకోవాలి. దాని మీద ఒకటి వేయించడానికి బాగా యాగు కూడా. ఇది మనకి వంకాయ ఫ్రై చాలా ఫాస్ట్గా అయిపోద్ది. నేత వంకాయలు అయితే తొందరగా అయిపోద్ది. ఇంకా అసలు టైం కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఇలా అప్పటికప్పుడు వంకాయలు మనం కోసి తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుని వెంటనే చేసుకుంటే బాగుంటుంది. ఈ ఫ్రైకి అయితేని నేను ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇంకా కొంచెం మగ్గిపోయింది. ఇంకా సగం కుక్ అవ్వాలి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుని మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి. బాగా తిరిగేసుకోవాలి. రెండో సైడ్ కూడా తిరిగేసుకోవాలి. నేను రెండో సైడ్ కూడా తిరిగేసేసుకున్నాను. మనం 2 నిమిషాలుగా మాట చూసుకుంటూ ఉండాలి. అడుగున అంటుకుంటుంది. 5-6 ఇవి గ్రీన్ చిల్లీ ఉంటాయి కదా, 5-6 గ్రీన్ చిల్లీ రోస్ట్ వేసుకోవాలి. సగం కుక్ అవ్వాక వేసుకోవాలి, ముందు వేసేసుకోకూడదు. ఎందుకంటే దీని స్పెషల్ కూడా ఇదే. గ్రీన్ చిల్లీ కూడాను బాగుంటుంది. కారం అయితే అంతేం ఎక్కువ వేసుకోకూడదు, సమానంగా వేసుకోవాలి. అల్లం పేస్ట్ అది వేస్తాం కదా, ఘాటు ఎక్కువ అయిపోద్ది. అల్లం పేస్ట్ వల్ల వంకాయ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాల మూత తీసుకుని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఒక మాట పెట్టేసేసి కలుపుకొని వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది కర్రీ. ఇంకా టేస్ట్ అయిపోతుంది, ఇంకా రుచిగా ఉండదు. ఈ ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. రసంలోకి, పప్పులోకి, దాంట్లోకి సాంబార్లో కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై ఇలా చేసుకున్నామంటే మళ్ళీ చేసుకుంటాను మీరు, నాకు తెలిసిన మట్టుకు అయితేని. తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా చేసుకొని. నాకు ఈ ఫ్రై మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు చేసినప్పుడు చూసాను నేను కూడా చూసి ట్రై చేశాను. ఒక మాట ట్రై చేశాను, కుదిరింది, చాలా బాగుందని. మళ్ళీ సెకండ్ టైం ఇది నేను ట్రై చేద్దాం. ఇది ఎక్కువైతే ఆంధ్ర స్టైల్ ఇది. ఆంధ్రాలో ఎక్కువ చేస్తారు ఈ ఫ్రై అయితే. మా అమ్మమ్మ నేను వెళ్ళినప్పుడు కంపల్సరీ చేసిన మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ ఫ్రై. చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నప్పుడు పెద్దోళ్ళు కదా, వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళ వంటలే ఇంకా అసలు వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళు చేసినట్టు అంత మనకు అంత రాదు. మనకైతేని వాళ్ళ దగ్గర నేర్చుకున్న వంటలే మనకైతేని. వాళ్ళు చేసిన వంటలకి మనం చేసిన వంటలకి చాలా తేడా. పెద్దవాళ్ళే చేసినవి, అమ్మమ్మ వాళ్ళు చేసినవి, మన అమ్మ వాళ్ళు చేసినవి చాలా బాగుంటాయి. ఇలా మంచిగా చాలా మట్టుగా అయితే కుక్ అయిపోయినాయి కదా. ఇంకొక 5 నిమిషాలు బాగా కుక్ అయిపోనివ్వాలి వీటిని. ఇంకా కొంచెం ఉడకనివ్వాలండి. ఇంకా కొంచెం ఉడికితేనే కానీ ఫ్రై కొంచెం మరీ డ్రైగా కాకుండా చాలా మట్టుగా గురి చూసారు కదా, అలాగా మంచిగా గురిలాగా ఉంటుంది. మరీ ఎందుకంటే రైస్లో కలుపుకొని తింటాం కదా, రైస్లో కూడా కలుపుకొని మంచిగా తింటే బాగుంటుంది. ఇంకా కర్రీ అవసరం ఉండదు ఇంకా ఇలా ఫ్రై చేసుకున్నామంటే. ఎందుకంటే అది మనం అల్లం పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఉప్పు కారం అన్నీ ఉంటాయి కదా, అంత ఉప్పు చాలా బాగుంటుంది. ఇంకా అసలు తిన్నామంటే నోట్లో కరిగిపోయేలా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. వంకాయ ఫ్రై అయితే చాలా మట్టుగా అయితే ఇంకో 2-3 నిమిషాలు అయితే పడుతుంది టైం. ఫాస్ట్గా అయిపోతుంది కానీ అది అడిగిన అంటుకుపోతుంది ఫ్రై. అందుకని స్లోగా చేసుకోవాలి, మనం నిదానంగా చేసుకోవాలి, ఓపికగా చేసుకోవాలి ఫ్రైని అయితేని. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాక దీన్ని బాగా ఇంకా కొంచెం అడిగినట్టుకుంటుంది కదా, చూసారు కదండి. నేను ఎలా కలుపుకుని అడిగినట్టుకుంటుంది అటెంట్గా. అందుకని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. దీన్ని ఇలా చేసుకుంటూ ఉండాలి. ఫ్రై అయితే అయిపోయింది. దీంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను.
ఒక వంకాయ తీసేసుకుంటున్నాను. శుభ్రంగా తీసేసుకుంటున్నాను నేనైతేని ఫ్రైకి. ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేను మనం అడిగిన ఉంటుంది కదా, అడిగితే శుభ్రంగా గిన్నెలో తీసేసుకోవాలి. చూసారు కదా, వంకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే. ఎలా చేసుకున్నామంటే మనం తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో చూస్తాను, లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.